మహిమ కలుగునుగాక. మనం వాక్యోపదేశంలోనికి వెళ్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మియుండెను, దేవుడి ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. అర్థం అంటే దేవుడు సృష్టి ప్రారంభంలో భూమి ఇంకా పూర్తిగా రూపం పొందలేదు. అది ఖాళీగా అస్తవ్యస్తంగా ఉంది. భూమిపైన వెలుగు లేదు. అగాధమైన జలాల మీద చీకటి కమ్ముకుని ఉంది. ఇది అంధకారం అస్తవ్యస్తంగా సూచిస్తుంది. ఇది చాలా ముఖ్యమైన భాగం. దేవుడి ఆత్మ అక్కడ పనిచేయడానికి సిద్ధంగా ఉంది. అల్లాడుట అంటే కాపాడుతూ సంరక్షిస్తూ సృష్టిని ప్రారంభించడానికి సిద్ధంగా ఉండడం. సారాంశం: ప్రారంభంలో భూమి ఖాళీగా చీకటిగా ఉన్న దేవుడి ఆత్మ అక్కడే ఉంది. అదే సృష్టి ప్రారంభించడానికి సంకేతం. చిన్న సందేశం: మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఖాళీగా చీకటిగా అనిపించవచ్చు, కానీ దేవుడి ఆత్మ మనపై పనిచేస్తుంది. ఆయన మన జీవితాన్ని కూడా అందంగా మార్చగలడు. ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.